నిన్న భారతదేశంలో ఒక ప్రముఖ వ్యాపారి అశ్లీల చిత్రాలు నిర్మించి వాటిని మొబైల్ యాప్లోకి ఎక్కించి సబ్స్క్రిప్షన్స్ తీసుకుని అవి ప్రేక్షకులకు అందిస్తున్నారు అనే అభియోగంపై అరెస్ట్ అయ్యారు. రాజ్ కుంద్రా అనే ఈ వ్యాపారి ముంబైలో చాలా ఫేమస్. భారతదేశంలో అశ్లీల చిత్రాలు, అశ్లీలత నిషిద్ధమని మనకు తెలుసు. అయితే ఈయన పైన నిన్న అనేక సెక్షన్లు, అనేక చట్టాల్లో కేసులు బుక్ చేశారు. దానికి సంబంధించి అసలు భారతదేశంలో ఇలాంటి అశ్లీలతలు పెంచి పోషిస్తే ఎటువంటి సెక్షన్ కింద బుక్ అవుతారు? మనందరూ తెలుసు, సినిమా కానీ, టీవీ ఛానల్స్ కానీ, వెబ్సైట్లు కానీ, ఈ మధ్య చాలా ఎక్కువగా వెబ్ సిరీస్లు వచ్చాయి, ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చాయి. అశ్లీలత అనేది చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా కరోనా లాక్డౌన్ టైంలో కొంతమంది యువత అశ్లీలతకు బాగా ఎడిక్ట్ కూడా అయిపోయారు ఇంట్లో కూర్చుని. దీనికి సంబంధించి అసలు ఈ పోర్నోగ్రఫీ, అశ్లీలతకు సంబంధించి ఎటువంటి చట్టాలు ఉన్నాయి ఒకసారి చూద్దాం. ముందుగా మనకి ఐపీసీ ఉంది, ఇండియన్ పినల్ కోడ్. దానిలో సెక్షన్ 292, 293, 294. 292 ప్రకారం అశ్లీల కరపత్రాలు, అశ్లీల చిత్రాలు, అశ్లీలతకు సంబంధించిన అంశాలు షేర్ చేసిన, డిస్ట్రిబ్యూట్ చేసిన. 293 ప్రకారం 20 సంవత్సరాల లోపు వయసు వాళ్ళకి వీటిని డిస్ట్రిబ్యూట్ చేసిన, వాళ్ళకి సంబంధించిన అంశాల్లో మనం వాటిని చూపించిన. 294 ప్రకారం, సెక్షన్ 294 ప్రకారం అశ్లీల నృత్యాలు, అశ్లీల ప్రదర్శనలు పబ్లిక్లో చేసిన, ఇవన్నీ కూడా ఐపీసీ అన్నమాట. దాంతోపాటు మనకి ఒక బలమైన చట్టం ఉంది, ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ ప్రొహిబిషన్ యాక్ట్ అని. అంటే మహిళల్ని అసభ్యకరంగా చూపిస్తే ఈ చట్టం చాలా బలమైంది, మనం కనుక నేరం ప్రూవ్ చేయగలిగితే. అదేవిధంగా బాలబాలికలపై, చిన్నపిల్లలపై ఇలాంటి నేరాలు చేస్తే మనం, ఇవన్నీ కూడా ఒక చట్టం ఉంది, పాక్సో చట్టం అని చెప్పి. ఈ పాక్సో చట్టం కింద సెక్షన్ 14, సెక్షన్ 15 ఇవి చాలా బలమైన సెక్షన్స్. సెక్షన్ 14 కింద శిక్షలు పడతాయి, సెక్షన్ 15 కింద కూడా బలమైన శిక్షలు పడతాయి పసిపిల్లల్ని వీటికి వాడుకుంటే, అశ్లీలతకు, ఇలాంటి చిత్రాలు తీయటానికి కూడా. అదేవిధంగా భారతదేశంలో మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఉంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్లో సెక్షన్ 67, 67A, 67B అంటే ఇట్లాంటి కంటెంట్ను మనం ప్రొడ్యూస్ చేసిన, ఈ కంటెంట్ను మనం బయటికి రిలీజ్ చేసిన, ఇవన్నీ సెక్షన్స్ ఉన్నాయన్నమాట. 67B ప్రకారం, ఐటీ యాక్ట్ సెక్షన్ 67B ప్రకారం చైల్డ్ కంటెంట్ సంబంధించి కూడా దీన్ని నిషేధిస్తుంది. ఇవి మాత్రమే కాదు, భారతదేశంలో మనకి రకరకాల రూల్స్, రకరకాల రెగ్యులేషన్స్ కూడా పూర్తి స్థాయిలో ఇలాంటి అశ్లీలతని నిషేధిస్తున్నాయి. అయితే ఇండైరెక్ట్గా కూడా కొన్ని సెక్షన్స్ ఉన్నాయి. ఉదాహరణకి ఈయన రాజ్ కుంద్రా మీద ఐపీసీలో సెక్షన్ 420 చీటింగ్ పెట్టారు. సెక్షన్ 34 కామన్ ఇంటెన్షన్, అంటే నలుగురు ఎదురు కలిసి ఒకటే పని మీద చేయటం, కామన్ ఇంటెన్షన్, ఇట్లాంటి సెక్షన్స్ కూడా పెట్టారు. దాంతోపాటు ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ యాక్ట్ కూడా పెట్టారు. సో ఇటువంటి చట్టాలు చాలా బలమైనవి. కానీ చాలామంది అంటారు ఇంటర్నెట్ ఎరాలో ఈ చట్టాలు సరిపోవు అని. కానీ ఉన్న చట్టాలు కరెక్ట్గా ఎవిడెన్స్ సేకరించి మనం కనుక ప్రూవ్ చేయగలిగితే ఇలాంటి కేసులు ఈజీగా బుక్ అయిపోతాయి. కాకపోతే ఇక్కడ 2-3 అంశాలు గమనించాలి. అనైతికత అనేది ముందు మనకి ఏది కరెక్టు, ఏది రైట్. అశ్లీలతలో మనం చూస్తే కనుక ముఖ్యంగా సభ్య సమాజం, అకౌంటబిలిటీ, డీసెన్సీ ప్రజలందరికీ ఉండాలి. అది బేసిక్గా రొటీన్ ఎక్స్పెక్టేషన్ లాగా ఉండాలి. అలా కాకుండా కేవలం చట్టాల ద్వారానే ఇవి ఆపుతామంటే కుదరదు. అదేవిధంగా ఇలాంటి వెబ్సైట్లను, ఇలాంటి పోర్నోగ్రఫీని ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారు? ఇది ఎంకరేజ్ చేసేది ప్రజలే కదా. సో ఇక్కడ కూడా ఒక లిమిటేషన్ ఉండాలి. దాంతోపాటు మన మీడియా కూడా, ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఇవి కూడా ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయకూడదు. ఇలా కనుక చేస్తే ముఖ్యంగా సిటిజన్స్ కూడా విజిలెంట్గా ఉండాలి, విజిల్ బ్లోయర్స్లా ఉండాలి. అప్పుడే ఇలా కుదురుతాయి. ఒక వ్యక్తి అరెస్ట్ అయినంత మాత్రాన, ఒక 10 వెబ్సైట్లో 100 వెబ్సైట్లో ఆపినంత మాత్రాన ఇదంతా పోదు. సో దీనివల్ల యువత పక్కదారి పట్టే అవకాశం కూడా ఉంది ఇట్లాంటి వెబ్సైట్ల వల్ల. కాబట్టి ఇది ఒక కేసే, ఇది ఒక్క చోట జరిగిందని కాకుండా భారతదేశంలో ఎక్కడ ఇలాంటివి జరిగినా, ముఖ్యంగా ఇంటర్నెట్ వచ్చిన తర్వాత దాని యూజ్ ఎంత అవుతుందో మిస్యూజ్ కూడా అంతే అవుతుంది. దాన్ని మినిమైజ్ చేసి ఇట్లాంటి కంటెంట్ని ముఖ్యంగా గవర్నమెంట్ చేతిలో మాత్రమే కాదు, ప్రజలందరి చేతిలో ఇలాంటివి ఆపే శక్తి ఉంది. కాబట్టి అందరూ కూడా దీని పట్ల ఒక అవగాహన కలిగి ఇవి యువత చేతిలో, యువత వాటికి బానిసలు కాకుండా చూడాలి.